అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి? ఇప్పుడు ప్రతి దాంట్లో చూసుకుంటే సైంటిఫిక్ అడ్వాన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేనికన్నా చూస్తున్నాం. ఇప్పుడు అందరూ నా సమస్య ఏంటని ChatGPTలో ముందు కొట్టుకొని వస్తూనే ఉంటారు. దానివల్ల చాలామంది అడుగుతుంటారు, రోబోటిక్ ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, రోబో చేస్తుంది, దానివల్ల ఏం లాభం అని అడుగుతుంటారు. ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి ఇండియాలో కూడా తరచుగా అందరూ రోబోటిక్ సర్జరీస్కి వెళ్ళాం. ఇది సైంటిఫిక్ అడ్వాన్స్ అనుకోండి. ఏంటి అంటే రోబో అంటే ఒక మనిషి కాదు, ఒక కంప్యూటర్ సిస్టమ్, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి. ఆ రోగి యొక్క సమాచారాన్ని మనం కంప్యూటర్ చేరవేస్తే దానికి ఎంతవరకు అరిగింది, ఎక్కడ దాని కండరాలు ఎక్కడ సాగదీయాలి, ఎక్కడ వరకు దాన్ని స్ట్రెంథన్ చేయాలంటే వంకర పోయిన కాల్ని ఎంతవరకు సరి చేసుకోవాలి, ఎంతవరకు కట్ చేయాలి అన్నదాన్ని మనకు ఫీడ్ చేస్తే దానికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ రోబో అన్నది మన చేతితో మన కంట్రోల్లోనే ఉంటుంది, కట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల అంటే ఎక్కువ తక్కువలు ఉండవు, కరెక్ట్గా కరెక్ట్ చేయడం వల్ల ప్రెసిషన్ అంటాం. ఆ ప్రెసిషన్ లెవెల్ ఎక్కువ ఉన్నది కాబట్టి అమరిక ఏదైతే మట్టిలో మనం పెడతామో ఆ అమరిక కరెక్ట్గా కూర్చుంటుంది. బ్యాలెన్సెస్ అంటాం, కండరాల బ్యాలెన్స్ని ముందు వెనక ముందు బాగా సైడ్కి ఉన్న కండరాలని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడమే మోకాలు మార్పిడి యొక్క మెయిన్ సక్సెస్. ఆ బ్యాలెన్స్ కరెక్ట్గా ఇచ్చినప్పుడు ఎక్కువ కాలం మన్నిక, తొందరగా కోలుకోవడం, టిష్యూని తక్కువగా డిస్టర్బ్ చేయడం వల్ల నొప్పి తక్కువ, తొందరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇది రోబోటిక్ అనేది ఒక పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం దానికి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కడ లేదు, అంతా ఫేస్ టెక్నాలజీ వచ్చేసింది, ఇదంతా వచ్చేసింది. సో డాక్టర్ గారు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఈ రోబోటిక్ సర్జరీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వల్ల లాభమే తప్ప నష్టం అయితే లేదు. రోబోటిక్ వల్ల లాభమే. చాలామంది నాకు చిన్న కోతలో అయిపోతుంది అని అడుగుతారు. పై కోతలో కన్వెన్షనల్కి రోబోటిక్కి పెద్ద తేడా లేదు, లోపల జరిగే కట్స్లోనే మెయిన్ ఇంపార్టెంట్. బ్లీడింగ్ కూడా మనం ఎక్కువ టిష్యూ డిస్టర్బ్ చేయడం కాబట్టి బ్లీడింగ్ కూడా తక్కువే. మెయిన్ కంఫర్ట్ ఏంటంటే ఎక్కువ కాలం మన్నిక, రెండోది ఏంటంటే పేషెంట్కి నొప్పి తక్కువ, తొందరగా కోలుకునే అవకాశం. ఇప్పటి వరకు మేము చేసిన పేషెంట్లు, నార్మల్ పేషెంట్స్కి వీటికి ఈ అరుదుగా చెప్పే దాంట్లో అయితే నొప్పి తక్కువ, తొందరగా కోలుకున్నామని చెప్పేవాళ్ళు ఎక్కువ రోబోటిక్ సర్జరీ వల్ల.